కేంద్రంలో కులగలను వెంటనే చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు, బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే ప్రత్యేక మంత్రులు శాఖను వెంటనే ఏర్పాటు చేయాలి. జనగణన కులగలను వెంటనే జనగణన కులగలను వెంటనే బీసీ కులాల ఐక్యత ఒక్క నిమిషం రిఫ్లెక్షన్. జై బీసీ, బీసీ కుల వర్ధిల్లాలి, కైలాస నాయకత్వం వర్ధిల్లాలి. స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు గడుస్తుంది. కానీ ఈ దేశంలోని మెజార్టీ ప్రజలైనటువంటి వెనుకబడిన కులాలకు, బీసీ కులాలకు రాజ్యాధికారంలో, పాలనలో, ఆర్థిక అభివృద్ధిలో ఏ దానిలో కూడా పూర్తి స్థాయి వాటా లభించలేదు. అందుకే మళ్ళా పెద్ద ఎత్తున పోరాటం. రాజ్యాంగ రచన సమయంలో బీసీలకు అన్యాయం జరిగింది. అదేవిధంగా అనేక సార్లు ఈ 76 సంవత్సరాలు 121 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. కానీ బీసీల అభివృద్ధి గురించి, బీసీల వాటా గురించి ఒక్కసారి కూడా రాజ్యాంగాన్ని సవరించలేదు. అందుకే దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ గుర్తించాలి, మనము అణచివేత కింద, కనిపించని దోపిడీ కింద, కనిపించని అణచివేత కింద, కనిపించని వివక్షత కింద మనం అందరం జీవిస్తున్నాం. మనం తెల్లబట్టలు వేసుకున్నాం, బండ మీద తిరుగుతున్నాం, కార్లలో తిరుగుతున్నాం అని అల్ప సంతోషం కాదు. 100 కోట్ల ఉన్నోళ్ళు 100 కోట్లకు పోయారు, 100 కోట్ల ఉన్నోళ్ళు 1000 కోట్లకు పోయారు. బీసీలు మాత్రం ఇండస్ట్రీ లేదు, పరిశ్రమలు లేవు, కంపెనీలు లేవు, వ్యాపారాలు లేవు. అదే వ్యవసాయం, అదే చేతి వృత్తులు, అవే కుల వృత్తులకానే జీవిస్తున్నారు. అందుకే బీసీలకు అన్ని రంగాల్లో వాటా లభించాలంటే పెద్ద ఎత్తున పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. బీసీలు తిని ఇంట్లో వండుకుంటే కాదు, మీరు కష్టపడ్డారు, మీ తల్లిదండ్రులు కష్టపడ్డారు, మీరు కష్టపడుతున్నారు. మీ పిల్లలు భవిష్యత్తులో కష్టపడొద్దంటే వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు కావాలి. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కావాలంటే తప్పనిసరిగా ఒక దశకం లోపల పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. పోరాటం ఒక తరంలో చేస్తే వచ్చే తరాల కన్నా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఏ తరంలో, కొన్ని తరాలలో రాజ్యాధికారం ఏలినటువంటి కులాలే ఈరోజు కూడా ప్రజాస్వామ్యంలో వాళ్ళే రాజ్యాధికారం వెళ్తున్నారు. కాబట్టి రాజ్యాధికారం అనేది చాలా కంపల్సరీ. అందుకే బీసీలకు రాజ్యాధికారం రావాలంటే స్మూత్గా, శాంతియుతంగా, అహింసా పద్ధతి లోపల. ఎందుకంటే ప్రపంచం లోపల అనేక దేశాల్లో రక్తపాతం ద్వారా, హింస ద్వారా రాజ్యాధికారంలో పీడిత కులాలకు అధికారం వచ్చింది. చైనాలో కానీ, రష్యాలో కానీ, ఫ్రెంచ్లో కానీ, ఏ దేశం తీసుకున్నా భారతదేశం లోపల శాంతియుతంగా అధికారంలోకి రావాలి. అది రావాలంటే మా వాటా మాకు ఇవ్వాలి, రాజ్యాంగాన్ని సవరించాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, బీసీల వాటా బీసీలకు ఇవ్వాలి. బ్యాంకు లోన్లు ఎవరికి ఇస్తున్నారు? మీరు 100 కోట్లు 1000 కోట్లు తీసుకొని బ్యాంకు లోన్లు ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉండడం వల్ల ముంచేస్తున్నారు. 16 లక్షల కోట్ల బడ్జెట్ బ్యాంకు లోన్లను ఈ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ శక్తులు ముంచేశారు. అధికారము, పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ, అన్ని వ్యవస్థలు తమ గుప్పిట్లో పెట్టుకొని ఈ దేశంలో లూటీ చేస్తున్నారు. ఈ వ్యవస్థ తీరు మారాలంటే తప్పనిసరి ఏదో ఒక రోజు విప్లవం వస్తుంది. విప్లవం వచ్చి దాకా ఎందుకు, మర్యాదగా మా వాటా మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. మేము విప్లవం వద్దు, రక్తపాతం వద్దు, హింస వద్దు, శాంతియుత విప్లవాల ద్వారా మనకు వాటా లభించాలి. పేద కులాల మేము తమ్ముళ్ళం, మీరు అన్నారు, మా తమ్ముళ్ళ వాటా తమ్ముళ్ళకి. ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా కేంద్రంలో ఏం రోగమైందో ఒక మంత్రిత్వ శాఖ పెడితే మొన్న ఓ మత్స్యశాఖ పెట్టారు, కోఆపరేటివ్ శాఖ పెట్టారు, అనేక శాఖలు పెడుతున్నారు పార్లమెంట్లో. ఒకసారి మాట్లాడితే, ఎవరన్నా బీసీల గురించి మాట్లాడితే నెక్స్ట్ టైం నుంచి కట్ చేస్తున్నారు, ఛాన్సే రాకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి మారి బీసీల గురించి మా చర్చ జరగాలి, పార్లమెంట్లో చర్చ జరగాలి. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు తిరగబడి హక్కుల కోసం, జాతి కోసం
తాము పుట్టిన కులంలో తాము పుట్టిన కులానికి న్యాయం చేయడానికి పార్టీలకు అతీతంగా వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా జాతి కోసం జాతి బిడ్డల కోసం మనం పోరాటం చేసే సమయం ఆసన్నమైంది. తప్పనిసరిగా ఈ దఫా రవీంద్ర భారత్ లోపల బీసీ రాష్ట్ర స్థాయి పెద్ద మహాసభ జరుపుతున్నాం. ఈ సభకు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా బీసీలు అందరు రావాలి. జాతర పోతారు మీరు అందరు. ఎక్కడనో జాతర ఉన్నది ఇక్కడ